జయకృష్ణ ఘట్టమనేని, రషా థడాని, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ తదితరులు నటించిన చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తున్న సందర్భంలో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ఫ్యాన్ని. కృష్ణ గారితో తర్వాత ప్రొడక్షన్ కూడా చేశాను, 2 సినిమాలు డైరెక్ట్ కూడా చేశాను. కృష్ణ గారితో పోట్లాడిన ఏకైక మనిషిని కూడా ఇండస్ట్రీలో నేనేనేమో, మళ్ళీ కలిసిన వాడిని నేనేనేమో, లాస్ట్ మినిట్ వరకు ఆయనతో ఉన్నవాడిని కూడా నేనేనేమో. నేను బంగారు గారి ఇద్దరు పక్కన చివరి నిమిషం వరకు. సో చాలా కుటుంబం, బంగారు కృష్ణ గారి కుటుంబం అంటే నేను పార్ట్ ఆఫ్ ద కుటుంబం. ప్రాబ్లీ ఇంటి పేరు అయి ఉండొచ్చు, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ నేను కృష్ణ గారి కుటుంబం అంతా ఒక కుటుంబం. అలాగే ఆయన తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబుని అంతే అభిమానంతో చూసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మా జయకృష్ణని అంతే అభిమానంతో మన సినిమా రిలీజ్కి వాళ్ళు చేసిన ప్రేమ అభిమానాలు చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఇవాళ మనం ఇక్కడ కలిసాం. నేను ఫస్ట్ డే చూశానండి సినిమా. ఆబ్వియస్గా ఫస్ట్ డే చూడకుండా ఎట్లా ఉంటాం, మేము కృష్ణ గారి ఫ్యాన్స్. తర్వాత మా బ్యానర్లో ఫస్ట్ మూవీ మహేష్ బాబు గారు చేశారు. అండ్ అసలు ఫస్ట్ టైం హీరోగా పెర్ఫామ్ చేయలేదు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్, ఫైట్స్లో కానీ, సాంగ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ. అంటే అవతల మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ ఉన్నా కానీ ఏదో ఒక 10 సినిమాలు చేసిన హీరోలాగా పెర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అనిల్ అన్నట్టు యాజ్ అ ప్రొడ్యూసర్గా చూడంగానే డెఫినెట్గా సెకండ్ సినిమానో థర్డ్ సినిమానో చేయాలని ఇన్స్టెంట్ రియాక్షన్. దట్ ఈస్ వాట్ యాజ్ ప్రొడ్యూసర్ మై రియాక్షన్ ఈజ్. డెఫినెట్గా మా బ్యానర్లో మీరు తప్పకుండా సినిమా చేయాలి. జయకృష్ణ పర్టికులర్గా జయకృష్ణ, ఒట్టి కృష్ణో జై కృష్ణో తెలియదు, కానీ జయకృష్ణ వండర్ఫుల్గా చేశాడు. చాలామంది ఫస్ట్ పిక్చర్స్లో చాలా తేడాలుగాను కొంచెం ఇదేంటి ఇట్లా ఉన్నాడు అనుకుంటారు, కానీ ఇతను చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్స్ లాగానే, అంటే ఆయన చిన్నప్పటి నుంచి చేశాడు, కానీ పెద్ద హీరో అయిన తర్వాత చేసినప్పుడు లాగానే ఈయన ఈ పిక్చర్ చేశాడు. బహుశా ఆ కాన్ఫిడెన్స్తోనే అంత ఖర్చు పెట్టినట్టున్నారు. అజయ్ భూపతి చాలా ఎక్స్ట్రాడినరీగా ఫెంటాస్టిక్ లొకేషన్స్లో చేశాడు. చాలా పెద్ద పిక్చర్లు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టే పిక్చర్లకి ఎలా తీస్తారో అలాంటి బ్లాక్స్ పెట్టి బళ్ళారి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ చాలా గొప్పగా తీశారు. వండర్ఫుల్ మేకింగ్. దానికి తగినట్టుగానే హీరో కూడా ఫైట్లో కానీ, సాంగ్స్లో కానీ, పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అప్పుడు కానీ, లాస్ట్లో అమ్మాయి రియలైజేషన్ అప్పుడు కానీ చాలా వండర్ఫుల్గా చేశాడు. చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది సినిమా చూస్తున్నాను సార్. సో నా ఫస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురంకి అండ్ ఎస్పెషలీ నా పర్ఫార్మెన్స్కి తెలుగు ఆడియన్స్ అందరూ ఇస్తున్న ప్రేమ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ ఘట్టమనేని ఫ్యాన్స్ అందరికీ, మీరు నన్ను ఎప్పటి నుంచో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ 100% నేను మీ అందరి నమ్మకాన్ని మంచి సినిమాలతో నిలబెడతానండి ఖచ్చితంగా. ఎప్పుడు మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బంగారు తాతయ్యకి చాలా థ్యాంక్స్ అండి. ఆయన ఎప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. హీ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ నేను సరైన దారిలో వెళ్తున్నాను అని. సో థ్యాంక్ యూ. ఇంకా ఆఫ్కోర్స్ దత్ గారు, కిరణ్ గారు, అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాకు ఇది ఎప్పుడు చాలా స్పెషల్ మూవీ ఉంటుందండి. ఆబ్వియస్లీ నా ఫస్ట్ సినిమాని కాకుండా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా చేయడం. అండ్ వెన్ ఐ వాచ్ ద మూవీ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నేను నా పర్ఫార్మెన్స్ నేను కూడా ఎంజాయ్ చేశాను. కృష్ణ గారి అభిమానులుగా ముద్రపడి 5 దశాబ్దాలుగా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు అన్నయ్య అంటుండేవాడు, వీళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీసుకునేవాళ్ళు అని. అలాగే ఇప్పటికీ ఆయన యాక్ట్ చేయడం అనేసి 20 ఏళ్ళు అయింది, దగ్గర కాలకర్మం చేసి 4 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా నేను కృష్ణ ఫేవరెట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయిన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మొత్తం ఒకటి వాళ్ళ కార్యక్రమంలాగా చేసుకుంటూ వచ్చారు. రిలీజ్ కార్యక్రమం కానీ ఇవాళకి కూడా దీన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడానికి.